హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొమికో ట్రాజిక్. ఈరోజు అయితే నేను ఇన్స్టా స్క్రోల్ చేస్తున్నాను అనమాట. అందులో నాకు బ్రౌనీ రెసిపీ కనిపించింది అనమాట. సో అందరూ నా ఫీడ్ అంతా బ్రౌనీస్ చేస్తూ అండ్ దాన్ని చూస్తూ నాకు తినాలనిపించింది. సో నేను ఆర్డర్ పెట్టే కన్నా మనమే ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుంది అని ట్రై చేద్దామని నేనైతే ఇవన్నీ ఆర్డర్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే మైదా ఆర్డర్ చేశాను, అలానే చాకో చిప్స్ ఆర్డర్ చేశాను. బికాజ్ డార్క్ చాక్లెట్ యూస్ చేయాలి కాబట్టి. సో ఏదైతే నాకు అవైలబుల్లో ఉందో అవైతే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. మిగిలినవి ఇంట్లో ఉండే వాటితోనే అయిపోతుంది. సో ఏం కావాలో అవి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ మనం మెజర్మెంట్స్ కప్స్ తీసుకుందాం. దాంట్లో మనం 1 కప్ ఆఫ్ మెజర్మెంట్ తీసుకొని దాంట్లో మనం మన డార్క్ చాకో చిప్స్ ఏదైతే ఉన్నాయో అదైతే నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో నార్మల్ కాంపౌండ్ చాక్లెట్ ఆర్ ఎల్స్ నార్మల్ చాక్లెట్ కూడా యూస్ చేయొచ్చు. నేనైతే ఈ చాకో చిప్స్ యూస్ చేస్తున్నాను. సో ఇలా అయితే సేమ్ మెజర్మెంట్ కప్తో మళ్ళీ మనం వచ్చి ఆయిల్ అనేది తీసుకోవాలి. ఆయిల్ ఆర్ ఎల్స్ మీరు బటర్ అయినా యూస్ చేయొచ్చు. నేనైతే ఆయిలే యూస్ చేస్తున్నాను. ఇదైతే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. అంటే ఫ్లేవర్ ఉండదు కాబట్టి ఇదైతే సెట్ అయిపోతుందని ఇది యూస్ చేస్తున్నాను. సో ఏ కప్తో అయితే మీరు డార్క్ చాక్లెట్ వేసుకున్నారో అదే కప్తో మనం ఆయిల్ కూడా అంతే వేసుకోవాలి. సో ఇలా నేనైతే మెజర్ చేసుకొని వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి దీన్ని ఒకసారి మిక్స్ చేసి మనం కావాలంటే మైక్రోవేవ్ చేసుకోవచ్చు మెల్ట్ చేసుకోవడానికి, ఆర్ ఎల్స్ మనం డబుల్ బాయిలింగ్ మెథడ్ యూస్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ డబుల్ బాయిలింగ్ మెథడ్ యూస్ చేస్తున్నాను. ఏం లేదు గైస్, ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ ఫిల్ చేసుకొని దానిపైన మన ఏదైతే మిక్స్చర్ రెడీ చేసుకున్నామో చాక్లెట్ది అండ్ ఆయిల్ అది పైన పెట్టుకోవాలి. బట్ ఆ వాటర్ మన పెట్టుకున్న బౌల్కి తగలకుండా ఉండాలంతే. జస్ట్ ఆ వేపర్తోనే మెల్ట్ అవ్వాలి చాక్లెట్ మనకు. దాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు. సో ఇలా అయితే మనం మొత్తం చాక్లెట్ని మెల్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఎంత ఎక్కువ చాక్లెట్ యూస్ చేస్తారో అంత చాక్లెటీగా వస్తుంది మీ బ్రౌనీ అనేది. సో మేక్ ష్యూర్ మంచికి కాంపౌండ్ చాక్లెట్ ఆర్ ఎల్స్ ఇలాంటి చాక్లెట్ చిప్స్ అన్న యూస్ చేయండి. సో ఇలా మొత్తం మెల్ట్ చేసుకోండి గైస్. సో ఇది కొంతసేపట్లోనే మెల్ట్ అయిపోతుంది, ఎక్కువ టైం అనేది ఏం తీసుకోదు. సో ఈ టైంలో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి మీ ఫేవరెట్ చాక్లెట్ ఏంటి అండ్ మీకు బ్రౌనీతో పాటు ఏ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అంటే ఇష్టం. నాకైతే చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇష్టం గైస్. సో మీకే ఫ్లేవర్ ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది మెల్ట్ అవుతూ ఇంతసేపు అయింది గైస్. సో మెల్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడైతే మనం మైదాని తీసుకోవాలి. సో మైదాని కూడా మనం మెజర్ చేసి తీసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడైతే మనం కట్ చేసుకొని దీన్ని కూడా మనం మెజర్ చేసుకుంటున్నాం. సో 1 కప్ ఆఫ్ మైదాని అయితే మనం తీసుకుంటున్నాం అనమాట. మనకు చాక్లెట్ ఎంత వేస్తామో అంత క్వాంటిటీలోనే మనం వచ్చి మైదాని కూడా యాడ్ చేయాలన్నమాట. సో బోత్ షుడ్ బి ఈక్వల్ అనమాట. సో ఇలా మనం దీన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం గైస్. కొంతమంది హెల్తీ వే ఆఫ్ బ్రౌనీ కూడా చూపిమని చెప్తున్నారు. అది కూడా టైం ఉంటే ట్రై చేసి చెప్తాను గైస్ నేను. సో ఇదైతే యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ దీంట్లోకి ఏం చేయాలంటే మన టేస్ట్కి సరిపడంత మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే డైరెక్ట్ షుగర్ని యాడ్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే షుగర్ని బ్లెండ్ చేసుకొని దాంట్లో పౌడర్లా చేసుకొని ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, షుగర్ పౌడర్ని. ఇలా షుగరే వేస్తే కొంచెం కరగడానికి టైం పడుతుంది, బట్ మొత్తానికి కలిసిపోతుంది అన్నమాట. సో నేనైతే ఇలా కొంచెం బాయిల్ చేసి చిల్ అయిన మిల్క్ 1 కప్ వేసుకొని దాన్ని కలపాలన్నమాట బాగా. సో దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేయండి. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఇలా గట్టిగా ఉన్నప్పుడే మన చాక్లెట్ కాంపౌండ్ ఉంది కదా, మనం ఏదైతే మెల్ట్ చేసుకున్నామో దాంట్లో మనం ఈ మిక్చర్ మొత్తం యాడ్ చేసేసేయాలన్నమాట. మిల్క్ అండ్ మన చాక్లెట్ రెడీ చేసుకున్న దాంట్లో 2 యాడ్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిపోవాలి గైస్. చూడండి, నేను ఇంకేం యాడ్ చేయలేదు. బేకింగ్ పౌడర్ యాడ్ చేయలేదు, ఇంకా బేకింగ్ సోడా ఏం యాడ్ చేయలేదు, వెనిలా ఎసెన్స్ ఏం యాడ్ చేయలేదు. సింపుల్గా అయిపోయేటట్టు నేను చూపిస్తున్నాను. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కంపల్సరీగా కామెంట్ చేసి చెప్పండి గైస్. మీకైతే ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఫ్రీక్వెంట్లీ ఎవరైతే తింటారో బ్రౌనీ వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ రెసిపీ అనే చెప్తాను. సో నెక్స్ట్ అయితే మనం ఒక ట్రే తీసుకున్నాము, బేకింగ్ ట్రే. దీనికైతే నేను ఫస్ట్ ఆయిల్ని బ్రష్ చేస్తున్నాను. సో మీరు కావాలంటే డైరెక్ట్ బేకింగ్ పేపర్ కూడా యూస్ చేయొచ్చు, బట్ నేను
ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ఎలా చేయాలో చెప్తున్నాను రెసిపీ. సో ఇది కూడా ఎందుకు మనం ట్రై చేయకూడదని ఇలా చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం మొత్తం బేకింగ్ ట్రేని మనం ఆయిల్తో బ్రష్ చేసుకునేసేయాలి. అండ్ దెన్ మనం వచ్చి దానిపైన కొంచెం మైదాని డస్ట్ చేసుకోవాలి. సో దట్ మనం కేక్ని డీమౌల్డ్ చేసేటప్పుడు అంటుకోకుండా ఉండడానికి ఇలా మైదాని మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట ట్రేకి. అండ్ లెఫ్ట్ ఓవర్ మొత్తం కొంచెం ట్యాప్ చేస్తే అదే పడిపోతుంది. సో దెన్ లీవ్ ఇట్. సో ఇలా చేసుకుంటే మన ట్రే కూడా రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ సైడ్స్ కూడా నేను అప్లై చేస్తున్నాను, ఎందుకంటే సైడ్స్ కూడా అంటుకోవచ్చు. సో ఆ ఛాన్సెస్ ఉంది కాబట్టి సైడ్స్ కూడా ఆయిల్ వేసి బాగా ఇలా డస్ట్ చేసుకోండి. సో దట్ మీకు ఎక్కడ అంటుకోకుండా ఫ్రీగా డీమౌల్డ్ అయిపోతుంది. డీమౌల్డ్ కూడా ఎప్పుడు మనం హీట్లోనే చేయకూడదు, కొంచెం కూల్ అయిన తర్వాత మనం డీమౌల్డ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, మనం డైరెక్ట్ బ్యాటర్ని వేసేస్తున్నాం అన్నమాట ట్రేలోకి. అండ్ నేను ఇక్కడ మీరు ఇంకో పాయింట్ గమనించాలి, నేను కోకో పౌడరే యూస్ చేయలేదు. బికాస్ మనం చాక్లెట్ కాంపౌండే మనం మైదా ఎంత తీసుకున్నామో అంత క్వాంటిటీ తీసుకుంటాం కాబట్టి మనకు మళ్ళీ కోకో పౌడర్ అనేది యూజ్ అవ్వదు. సో మీరు కావాలంటే వేసుకోవచ్చు, బట్ నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేయాలి అని అనుకొని ఇలా చేస్తున్నాను. సో ఎలా వస్తుందో నేను లాస్ట్ అవుట్పుట్ చూడండి, నేను మీకు కంపల్సరీ కరెక్ట్ రివ్యూ ఇస్తాను. నేను చేశానని కాదు, బట్ హానెస్ట్ రివ్యూ అనేది మీకు చెప్తాను. సో నేనైతే ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. బబుల్స్ ఏం లేకుండా మీరు ట్యాప్ చేసుకోండి, సో దట్ బబుల్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. నెక్స్ట్ పైన నుంచి కొంచెం గార్నిషింగ్ కోసం మధ్య మధ్యలో చాక్లెట్ రావాలి అని చెప్పి నేను కొన్ని చాకో చిప్స్ అనేది పైన నుంచి అలా స్ప్రింకిల్ చేశాను అనమాట. ఇది మీకు ఆప్షనల్. ఈ ప్లేస్లో మీరు కావాలంటే వాల్నట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ డ్రై ఫ్రూట్స్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే చాక్లెటీ ఫ్లేవర్ నాకు నచ్చుతుంది, సో నేనైతే చాకో చిప్స్ యాడ్ చేశాను. సో ఇప్పుడైతే మనం ట్రేని ఓవెన్లో పెట్టేయాలన్నమాట. సో ఓవెన్ వచ్చి మనం ఫస్ట్ 180 degrees పెట్టుకోండి. అలానే మనం ఒక 10 minutes ఫస్ట్ ఆన్ చేసుకోండి ఓవెన్ని. అది కొంచెం ప్రీ హీట్ అయిన తర్వాత మనం హాఫ్ అన్ అవర్కి 180 degreesకు పెట్టుకోండి. అంతే, హాఫ్ అన్ అవర్లో మీ బ్రౌనీ రెడీ. అండ్ నిజంగా గాయస్ సూపర్ అంటే సూపర్ వచ్చింది టెక్స్చర్ అండ్ ఆల్సో టేస్ట్ కూడా. బయట కొన్న బ్రౌనీతో మ్యాచ్ చేస్తే రెండు సేమ్ అని చెప్తారు మీరు. చూడండి ఎంత బాగా అంటే అంత బాగా వచ్చింది. దీంతో అయితే నేను ఐస్ క్రీమ్ వేసుకొని తిన్నాను గాయస్. మళ్ళీ బయటవి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే మనం చేసుకోవచ్చు అన్నట్టు ఉంది గాయస్. చూడండి ఎంత బాగా చాక్లెట్ లేయర్ మనకు కనిపిస్తుందో. అండ్ ఓపెన్ చేసి తింటే సూపర్ అంటే సూపర్గా ఉంది గాయస్. మీరైతే ఇలానే డైరెక్ట్ కూడా తినేయచ్చు, బట్ నేనైతే ఐస్ క్రీమ్ కొనుక్కొని వచ్చి దీంతో యాడ్ చేసి తిన్నాను గాయస్. సూపర్ అంటే సూపర్ సాఫ్టీ అండ్ చాక్లెటీగా ఉంది. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్.